ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగంలో లలితా అమ్మవారి యొక్క 7వ నామం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగంలో లలితా అమ్మవారి యొక్క 7వ నామం, ఆ నామం యొక్క ఫలితం విశిష్టత తెలుసుకుందాం. ఓం చతుర్బాహు సమన్వితాయై నమః. ఓం చతుర్బాహు సమన్వితాయై నమః. ఓం చతుర్బాహు సమన్వితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం చతుర్బాహు సమన్వితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం చతుర్బాహు సమన్వితాయై నమః. ఇలాగా ఈ మంత్రాన్ని దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు అమ్మవారు అనేకమైనటువంటి రూపాలను ధరించింది. ఈ రూపాల్లో ఉత్తమ రూపం శ్రీ లలితా పరాభట్టారిక. శ్రీ లలిత పరాభట్టారిక. ఈ తల్లి 4 చేతులతో దర్శనమిస్తుంది. 4 వేదాలు 4 చేతులతో పట్టుకుంటుంది. 4 వేదాలు 4 చేతులు. నాలుగు వేదాలు 4 చేతులు. ఈ 4 చేతులతో ధర్మ అర్థ కామ మోక్ష, ధర్మ అర్థ కామ మోక్ష ఈ చతుర్వేద బల పురుషార్థాలు ప్రసాదిస్తుంది 4 చేతులతోటి. దుష్ట సంహారం చేయడానికి ఈ 4 చేతుల్లోనూ ఆయుధాలను ధరిస్తుందని బ్రహ్మాండ పురాణంలో లలితాఖ్యానం వల్ల తెలుస్తోంది. ఈ 4 చేతులతోనూ ఈ 4 చేతుల్ని కూడా మనం భక్తితో స్మరిస్తే మనస్సు బుద్ధి చిత్త అహంకారం, మనస్సు బుద్ధి చిత్త అహంకారం అనేటువంటి 4 కూడా మనకి సక్రమంగా పనిచేస్తాయి. మనస్సు పరిపరి విధాల పోతూ నిలకడగా లేని వారికి ఈ మంత్రం ఒక వరం. కొంతమందికి మనస్సు నిలకడగా ఉండదు, మనతో ఉంటారు కానీ వాళ్ళు ఎటో ఆలోచిస్తూ ఉంటారు, పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కనుక ఈ మంత్రాన్ని పఠించినట్లయితే వాళ్ళకి ఏకాగ్రత కుదురుతుంది, ఏకాగ్రత సిద్ధిస్తుంది. మనకి ఏకాగ్రత సిద్ధించాలి అంటే కనుక ఈ మంత్రాన్ని తప్పనిసరిగా మనం పఠించాలి. దీనిని 40 రోజుల పాటు 108 సార్లు కనుక మనం జపం చేసినట్లయితే చంచలం లేకుండా ఏకాగ్రతగా ఉంటుంది. 40 రోజులు రోజుకు 108 సార్లు, రోజుకు 108 సార్లు కనుక మనం పఠించినట్లయితే ఈ మంత్రాన్ని మనకి ఏకాగ్రత నిలబడుతుంది. నిలకడలేనటువంటి వాళ్ళు దీన్ని తప్పనిసరిగా పాటించండి. మనస్సు దేని మీద అయినా సరే మనం ఏ పని చేస్తుంటే ఆ పని మీద నిలకడగా ఉండాలి, దాని మీద ఏకాగ్రత ఉండాలి. ఆ ఏకాగ్రత ఉండదు కొంతమంది. మనిషి ఎక్కడ ఉంటాడు కానీ మనసు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాంటి వారు ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే రోజుకి 108 సార్లు 40 రోజులు పఠించినట్లయితే వాళ్ళకి ఏకాగ్రత, చక్కని ఏకాగ్రత లభిస్తుంది. అలాగే ఈ మంత్రాన్ని 90 రోజుల పాటు రోజుకి 108 సార్లు చొప్పుని రాత్రి 9 గంటలకు జపం చేస్తే కాళ్ళు చేతులు బెనుకులు నొప్పులు తగ్గుతాయి. కొంతమందికి కాళ్ళు చేతులు నొప్పులు ఉంటాయి, బెనుకులు ఉంటాయి, బెనుకుతూ ఉంటుంది, తిమ్మిర్లెక్కుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని 90 రోజులు రోజుకి 108 సార్లు రాత్రి పడుకోబోయే 9ంటికి, రాత్రి 9ంటికి జపం చేస్తే కనుక వాళ్ళకి కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు తగ్గుతాయి ఖచ్చితంగా.
అలాగే చిన్నపాటి బరువులు కూడా ఎత్తలేనటువంటి వారు, మెడ తరచుగా బెనికి నొప్పులతో బాధపడేటువంటి వారు ఉదయం పూట 90 రోజుల పాటు ఈ మంత్రాన్ని పఠించాలి. అలాంటి వాళ్ళకి మెడ నొప్పి తగ్గి చిన్న చిన్న బరువులను మోయగలుగుతారు. అలా కనుక 90 రోజులు పఠించినట్లయితే వాళ్ళ బాధలు, మెడ నొప్పి బాధలు తీరుతాయి. అలాగే చేతి వేళ్ళు, కాలి వేళ్ళు సరిగా పనిచేయకుండా నొప్పితో ఉన్నటువంటి వాళ్ళు ఉదయం తులసి కోట దగ్గర ఎదురుగా నిలబడి 40 రోజుల పాటు 108 సార్లు కనుక ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే చేతి వేళ్ళు కానీ కాలు వేళ్ళు కానీ సక్రమంగా పనిచేస్తాయి. కొంతమందికి చేతి వేళ్ళు, కాలు వేళ్ళు సక్రమంగా పనిచేయవు. వాళ్ళు ఉదయం పూట తులసి కోటకి ఎదురుగా నిలబడి రోజుకి 108 సార్లు 40 రోజులు చక్కగా పఠించండి. మీరు ఆ అమ్మ యొక్క నామాన్ని చక్కగా పఠించి లేదా శ్రవణం చేయండి. పఠించలేనటువంటి వాళ్ళు శ్రవణం చేయండి. శ్రవణం చేసిన అదే ఫలితం ఉంటుంది. నవవిధి భక్తి మార్గాల్లో శ్రవణం కూడా ఒకటి. అందుకని చదవలేనటువంటి వాళ్ళు, దానికోసమే నేను ఈ వృద్ధాప్యంలో ఈ వీడియో తీసి పెడుతున్నాను. అంతే తప్ప ఏదో ఆశించుకోవాలి. వాళ్ళు చక్కగా వినండి. వింటూ ఆ అమ్మని స్మరించుకుంటూ మనసులో చక్కగా తులసికోటకు ఎదురకుండా నిలబడి ప్రార్థన చేసుకోండి. చేతుల నొప్పులు, చేతుల యొక్క వేలు నొప్పులు, కాలు వేలు నొప్పులు తగ్గుతాయి. మీకు ఆ అమ్మ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు తప్పనిసరిగా లభిస్తాయి. అలా లభించాలని నేను ఆ అమ్మని, ఆ లలితా పరా భట్టారికాని కోరుకుంటూ, మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.